వీళ్ళేంటి ఇంతమంది వచ్చారు? ఇక్కడేం లడ్డూలు మంచలేరు, పొర్రి పొర్రి. ఎవడరా నువ్వు? ఎండాకాలంలో పెప్సీలు అమ్ముకునే వాళ్ళం నువ్వు. నాలో వరకు పెట్టి గొర్రె కొమ్మ వేసుకొని రాజ్యమా ఏడుందిరా భారత పిల్లలు? ఎవడే వాడు వాడంతా మాట్లాడుతున్నాడు? రాదు. ఎక్కడైనా ఇంకా చాలా డబ్బులు ఖర్చు పెట్టా. తన డ్రెస్, గాజులు, ఆన్ టోటల్ నేనే ఖర్చు పెట్టా. నేను వచ్చిన పానీపూరి బండ్లు, ఐస్ క్రీమ్ బండ్లు. చూసావా డబ్బులు? చెప్పు షేర్ ఖాన్. వీడికి ఇస్తానని మాటిచ్చా, దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్ళో పెట్టి నా కాళ్ళకి సలాం కొట్టిపో. నా లవర్ని ముట్టుకుంటే మీ అమ్మ మీద ఉంటే నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నా ప్రాణాలు తీయడం కాదు, నేను పంపించాను అనుకో, మెయింటెనెన్స్ చేయలేక వాడే ప్రాణాలు తీసుకుంటాడు. వీడేంటి మనకంటే ఓవర్ చేస్తున్నాడు? నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే, నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా. దాని ఒంటి మీద చేయబడకుండా ఆపు. ఈ రాజ్యాన్ని, ఆ రాణిని నీకే అప్పచెబుతా. ఎంతమందినైనా పంపు షేర్ ఖాన్. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం తస్తావు. అంత దరిద్రంగా ఉంటారా? 100లో ఒక్కడు మిగిలిన ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి వెనక్కి వెళ్ళిపోమని చెప్పు. మనకంత సీన్ లేదు. నువ్వు పంపించకపోతే వీళ్ళు నన్ను మాంసం నరికినట్టు నరికేలా ఉన్నారు. నవ్వుతున్నావుగా, నవ్వు. ఈ నవ్వు కొన్ని రోజులే. అంత ఓపిక నాకు లేదు. వెనక నుంచి దారి ఉందంటావా? అన్నా నమ్మలేకపోతున్నాడన్నా, నా కొడుకారే. ఇదేంద్రిద్యా ఆపరిచ్చినట్టుంది నాకా రే. చిన్న కథ కదిరిద్యా. అయినా నేను రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా. చేయకూడదట పనులు తప్పురిద్యా. చా మానేస్తాను నుంచా. వద్దు ఈ పనులా. ఈ ఒకసారి ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా.